ಹಾಗಾದ್ರೆ ಪ್ರೋತ್ಸಾಹ ಸಾಗಿಸಿ ಪತ್ರಕರ್ತರು ಪತ್ರಕರ್ತರು కలిగిలా సాగించేసి వాక్యం పత్రికలు బలపరచమని ఇంకా బియ్యం గారి కుటుంబం జతపరచమని పాలు రాకపోవడం తోడు సాగించండి ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ వరకు మహిమకర జరిగి అద్భుతం సాగించండి ఎంఏ జాబ్ తండ్రి తల్లి గారు కూడా మంచి ఆరోగ్యం సాగించండి దర్శించండి ఇచ్చిన గొర్రెలు కూడా ఏపికలా కంచి వేస్తాం కంచి వేయండి అద్భుతం మీరు సాగించేసి ఇక్కడ మంచి ఆరోగ్యాలు సహాయం చేయండి బిడ్డలు కూడా మంచి గృహం సిద్ధపరచండి ఇప్పట్లో అనేకులకు ఆశ్చర్యకరంగా మేలుకరంగా ఉండిలా సహాయం చేయండి నీదేమని కనుక మీరు మాత్రం కోరుకున్నారు ఏ సైడ్ అడుగుతున్నాం సాక్ష్యం విన్నాం. వారి సాక్ష్యం వారు ఎందుకు ఈ సువార్త గుడికి పెట్టించారు అనేది వారి సాక్ష్యం ద్వారా విన్నాం. దేవుని ప్రేమను వారు ఎలా అనుభవించి ఇతరులకు కూడా ఆయన ప్రేమను ఎలా ఈ సువార్త గుడి ద్వారా తెలియచేయాలనుకున్నారో మరి వారి సాక్ష్యం ద్వారా విని దేవుని నామాన్ని పెడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీ అందరికీ వందనాలు. కోడికి ఎందుకు పెట్టుకున్నామంటే ఒకసారి ఎందుకో మా నాన్న నేను పని చేసుకుంటే మాట్లాడాను. ఒకసారి మా అందరిని ప్రార్థన పెట్టిద్దామని అంటే పెట్టించుకున్నామా ఒకసారి అన్నాడు. అనుకుని కూడా 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. కొన్ని సంవత్సరం తక్కువ అనుకున్నాను. అనుకోని పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పటికీ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. ఒక మాటగా చెప్పాలంటే 10th వచ్చిన ముందు మమ్మల్ని దేవుడు లేవనెత్తాడు. ఏ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా మనుషులు మన స్థితిని చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసి ప్రేమిస్తాడు. అది మాత్రం నేను నమ్మే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. నేను ఎప్పుడు దేవుని ఒకటే అడుగుతాను, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని. నా విశ్వాసం వృద్ధి పొందినప్పుడు నేను దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నడిచే వారికి సమస్తం మేలుకరంగా సమకూర్చి ఆయన జరిగిస్తాడు. అది మాత్రం నేను ఎప్పుడు నమ్ముతాను. ఆ నమ్మకాన్ని నాలో పుట్టించింది దేవుడేనని నేను చెప్తున్నా. అంతేకాదు కానీ మా అబ్బాయి విషయంలో మరి డిసెంబర్ నుంచి మా ఇంట్లో అన్ని ఏది చూసినా సరే ప్రతికూల పరిస్థితులు. అసలు రేపు అనేది అది నిరీక్షణ లేనిది. రేపు ఏం జరిగిద్దో, రేపు ఏమైనా వచ్చిద్దో. మా నాన్నకు అసలు బాగోల. హాస్పిటల్కి వెళ్ళడం అంటే కొంచెం కూడా అసలు ఏమి వినకుండా గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. చెరువుల మీదకి వెళ్ళినప్పుడు వెళ్తే నేను చాలా బాధపడ్డా. ఏంటి ప్రభు మా నాన్న చెప్తే బాగోలేదు అంటున్నాడు, గొర్రెల దగ్గర ఉండాల్సి వస్తుందని. 2 రోజులకి 3 రోజులకి నేను కూడా వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చేవాడు. కానీ ఆయన రోజుకి ఆయన బలహీనం అయిపోతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాన్న హాస్పిటల్ అంటే నాకు వద్దంటున్నాడు. సరే ఒక రోజు ఆయనంతటా ఆయన బాగోక గుడివాడు వచ్చాడు. నేను వెళ్ళేసరికి లేట్ అయింది. చూపించుకుని వచ్చేసాడు. వాళ్ళు ఏం చెప్పారు, బిళ్ళలు ఇచ్చారు. మళ్ళీ మామూలు, మళ్ళీ దక్కలు నొప్పులు. ఏం చేయాలంటే మళ్ళీ ఓ రోజునైతే ఆయన అనే మాటలు అనుకో ఆయన భరించే బాధకి ఆయన ఏమంటున్నాడో ఆయనకే తెలియట్లా. అసలు చచ్చిపోవాలి, బతుకుని బతకూడదు అన్నప్పుడు నాకు ఆ మాట అన్నప్పుడు చాలా బాధ కలిగేది. ఎందుకు నేను అలా మాట్లాడుతున్నావు, హాస్పిటల్ తీసుకెళ్ళాను అంటలేదు కదా, రానంతా వింటాను బాధపడి అడిగినప్పుడు. సరే నాకేం తెలియలే. పొద్దున్నే రాణి దగ్గరికి వెళ్ళా. ఏం రాణి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళి, మీ అమ్మకి అప్పుడు బాగోలేదు కదా అంటే ఆర్కాకి వెళ్ళానండి. సరే అని నేను మాటగా చెప్పాలంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనే కానీ ఆ పరిస్థితులు దేవుడు రానివ్వను.
అలాంటిది ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియని పరిస్థితి నాది. అప్పుడు అడిగినప్పుడు ఆర్కకి వెళ్ళి మా అమ్మకి తగ్గిపోయిందండి. నేనైతే ఒకటే విశ్వాసం, ఈ లోకంలో డాక్టర్ అంటే ఇప్పుడు డాక్టర్ మందు అయిపోయినా సరే తగ్గిపోద్దని నమ్ముతాడు. అట్లా దేవుని నమ్మాలని నా విశ్వాసం. అన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో టెస్టులు చేసి ఎక్స్రేలు తీసి అది నిమ్మని చెప్పారు. చెప్పినప్పుడు మా నాన్న సిగరెట్లు తాగుడైతే మానేశాడు. ఎందుకంటే భయపడ్డాడు, అనారోగ్యం వచ్చింది కాబట్టి భయపడ్డాడు. తాగుడు మానేశాడు, కానీ సిగరెట్లు రోజుకు 2-3 పెట్టెలు కాల్చేసరికి ఇంకా పొగ బాగా పట్టేసి నిమ్మొచ్చేసి ఊపిరితిత్తులు ఆయనకి సహకరించట్లేదు. అయితే సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెళ్ళలాడు 2 నెలల నుంచి మందులు వాడుతున్నాం. ఆయన అలా ఉన్నాడు. ఆయనకు కొంచెం పర్లేదు అనుకుంటే మా అమ్మ రోజు బాగోట్లా. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ షుగర్ ఇప్పుడు 300 ఉంటే మళ్ళీ చెక్ చేర్చుకునేసరికి 350 అంటుంది. అది ఎందుకు అనేది నాకు తెలియట్లా. అయితే ఒకసారి అక్క సెమినార్స్ పెట్టారు పోయిన నెలలో వెళ్ళినప్పుడు. మా నాన్నకి విషయంలో కూడా మరి చేతబడి అనేది ఏదో చేసుకున్నప్పుడు వాళ్ళు దాటాడని దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి మా నాన్నకు కొంచెం పర్లేదు, ప్రార్థన చేశారు, అక్క తగ్గింది. మా అమ్మకు కూడా మళ్ళీ భయంకరమైన చీకటి, ఆ చీకటి నుంచి కూడా దేవుడు విడిపించాడు. అంతేకాదు కానీ మా అబ్బాయి డిసెంబర్లో, అది అందరికి తెలియాలని కాదు కానీ మా అబ్బాయి అనుకోని రీతిగా అసలు ఆ మైండ్ ఎందుకు పనిచేయలేదో నాకు తెలీదు. ఆ డిసెంబర్ నెలలో చెప్పా పెట్టకుండా కాలేజీకి అని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అనేది నాకు కాదు, అసలు ఆడికే తెలీదు. అయితే ఆడు కొన్ని రోజులు విజయవాడలో ఉన్నాడంటే తర్వాత ఎవరో ద్వారా కర్నూలు వెళ్ళిపోయాడు. అది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడు. మా అమ్మ నిజంగా ఒకసారి మన విశ్వాసాన్ని పరీక్షించాలంటే ఇంట్లో వాళ్ళ ద్వారానే మనం దేవుడు శోధిస్తాడని అనగానే అపవాది కూడా 2 రకాలుగా పనిచేస్తాడు. అయితే మా అమ్మ అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. నాకేంటి వెళ్ళినాడు వస్తాడు, ఎందుకు రాడు? దేవుడు రక్షణ, ఇది మా అబ్బాయి రక్షణ కోరికే వాళ్ళ ఇవాళకి సంవత్సరం ఆయన బాప్తిసం తీసుకుంది. నేను ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు 5వ తారీఖు ప్రార్థన పెట్టుకుని దేవుడు చెప్పాడు. నిన్న 1 కాలాలు వర్షం వచ్చింది. వర్షం వస్తే నేనైతే పరిపూర్ణంగా నమ్మారు, అది ఎండ వస్తుందో దేవుడు నా మహిమార్థంగా ఈ కూడి జరిగిద్దని. అలాగే దేవుడు మహిమకరంగా జరిపించుకున్నాడు. అంతేకాదు కానీ డిసెంబర్ నెలలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఏడుచుకుంటున్నా, పనులకైతే వెళ్తాం మానేసాం కానీ దేవుని నామని మహిమకరంగా అన్ని చోట్ల ప్రార్థన ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాం. కానీ చూసిన వాళ్ళకి ఎవరినైనా అనుకున్న విషయమే, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. దాని గురించి నేను ఎప్పుడు కూడా అసలు అలా ఎందుకు అనుకున్నారు నా గురించి, ఇలా ఎందుకు అనుకున్నారు నేను అనుకోను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వారని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటి అలా బ్యాగ్ చేసుకుని వెళ్ళిపోద్ది, ఆ పిల్లోడి గురించి పట్టించుకోవాలి కదా. ఆ పిల్లోడు ఎక్కడో ఉన్నాడు తెలుసు, అందుకే నిబ్బరంగా ఉందని మనుషులు అనుకుంటున్నారు. కానీ నాకు నా దేవునికి తప్ప ఎవరికి తెలియదు, ఆడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అయితే మా అమ్మ బాగా ఏడ్చి షుగర్ పెరిగిపోయింది. ఏడుస్తుంది కానీ నేను ఒకటే దేవుడి మీద విశ్వాసంతో పోలీస్ కంప్లైంట్ చెప్తాం. ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడ ఎత్తుతారు? మనం ఒక ఆజుకి ఇవ్వాలి. వాళ్ళు పలానా చాటుకి వెళ్ళాడని చెప్తే పలానా మనకి ఏదైనా చెప్పి వెళ్తే ఎత్తగలరు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఎత్తుక్కుని ఎక్కడ తీసుకొస్తారండి అని నేను ఒక్కటే విశ్వాసం. ప్రభువా రక్షణ ఎందుకు తీసుకున్నాడు నాకు తెలియదు, నేను వద్దన్నా, అది తీసుకున్నాడు. కానీ నువ్వు ఎక్కడ క్రీస్తుని ధరించుకున్న వాళ్ళని క్రీస్తు వదిలిపెట్టడం నేను నమ్మకంతో, నువ్వు ఎక్కడున్నాడో తెలుసు నీకు, వలేసైనా సరే నువ్వు వెతుక్కుని లేకపోతావు. నీకు అసాధ్యం ఏది లేదు కదా. ఈ లోకంలో మనుషుల కళ్ళు చూడపోవచ్చు నా కొడుకు, నేను నీ కళ్ళు చూస్తున్నాయి. కానీ ఆయన ఎక్కడ సరి చేయాలో నీకు తెలుసు. అది ఎందుకల్లా ప్రవర్తిస్తున్నాడో నాకు తెలియట్లేదని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు తెల్లవారుజాము 3 గంటలకు ఫోన్ చేసి అమ్మ అనేసరికి చాలా బాధ వేస్తుంది. ఎక్కడ ఒకే ఒక మాట, నువ్వు అసలు ఎక్కడన్నా ఏమైపోయావంటే నేను కర్నూలులో ఉన్నాను అన్నాడు. అక్కడ దగ్గర వెళ్ళేవాడు అన్నా, ఏమో నాకు తెలియదు, నన్ను రానప్పుడు నన్ను ఓసారి నెంబర్ ఫోన్ గురించి చేశాను చెప్పమాట అన్నాడు. ఆ 2 మొక్కలు నా పేరు పెట్టేసినప్పుడు నేను ఒకటే ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమని అనుకున్నా సరే అది ఎప్పుడు చేయాలనే ఒక ఆరాటం. 8ంటికి ఫోన్ చేస్తే ఈ ఫోన్ నెంబర్ మీకు ఎలా వచ్చిందని ఆయన అతనికి తెలిసిపోయిందంట, ట్రూ కాలర్లో ఫీడ్ అయిందంట. సరే తిట్టారంట. తిట్టినా సరే అయితే సిస్టర్ చెప్పారు, పాలు కనిపించాడమ్మా, ఏం కాదులేదు. మళ్ళీ శ్రేష్ఠకి అక్క పాలు వచ్చాడని కాలు వచ్చింది నాకు వస్తాడు. సుబ్బయ్య బాబాయ్ కూడా అదే అన్నాడు.
కానీ ఎంతమంది చూపించేదాన్ని నాకెందుకు చూపించట్లేదు అనుకునేదాన్ని, కానీ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే దేవుడు తెలియచేశాడు. కరెక్ట్ గా వారానికి వచ్చాడు. అంటే మా నాన్నకి నాకు కొన్ని సంభాషణలు జరిగినాయి. అయితే ఏది ఏమైనా వాళ్ళకి పోలీస్ స్టేషన్ లెక్క కాదు, ఇంకోటి ఏదైనా సరే వాళ్ళు సీఎం అయినా పిఎం అయినా వాళ్ళ దృష్టికొక్కటి. వాళ్ళు ఎవరికి భయపడరామా? వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, కానీ వాళ్ళు భయపడరు. నువ్వు పోలీసులు తీసుకొచ్చిన వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. నేను ఒకటి అక్కకి చెప్పా వెంటనే. తర్వాత పాస్టర్ గారు వేరే అన్నకి చెప్పా. అందరికి సహోదరులందరికీ తెలిసిన వాళ్ళకైతే నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరూ మా అబ్బాయి రావాలని మీ అందరూ ప్రార్థన చేసిన పేరు చెప్పి మీ అందరికి వందనాలు చెప్తున్నాను. కానీ నేను ఒక్కటే దేవుని నామం పరచబడాలి. అయితే నన్ను ఎక్కడ దేవుని సిగ్గుపరచలే. దేవుడు తన కృపలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంతేకాదు 2 సంవత్సరాలు ఎంతో మా అబ్బాయి పోయింది. ఎట్లా నేను ఫీజు కట్టక కాదు, అది కాలేజీకి వెళ్ళక కాదు, 2 కాదు. ఎగ్జామ్స్ రాయలేదు. 1 సంవత్సరం రాశాడు కానీ మొత్తం ఫెయిల్, 1 పాస్ అయ్యాడు. సరే నీ ఆడొక్కటే అంటాడు, నీ చదువు పెచ్చ నన్ను ఏడిపెత్తుంది, నేను చదవను అనేవాడు. చదవకపోతే ఏం పని చేస్తావండి, టాపిక్ పని అది ఇది అని చెప్తే నాకు ఇష్టం లేదురా. అయితే గొడ్లు కట్టడం వాడికి ఇష్టం లేదు, కాబట్టి చదవాలి. కష్టమైన కాలేజీకి వెళ్ళేవాడు. వెళ్ళి అటు తిరిగి అట్లా వచ్చేవాడు. అందరికి తెలుసు. కానీ నా దగ్గరికి వచ్చేపాటికి చాలా రోజులు పట్టింది. అది దానికి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు నా 2 సంవత్సరాలు ఫీజు కట్టాను, అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఏంటి పోయిన సంవత్సరం చదువుతాను అన్నాడు. అక్కతో ప్రేయర్ చేయించుకున్నాను. సరే నారాయణ కాలేజీలో సీట్ వస్తే చదువుతాను. ఆ కాలేజీలో సీట్ వస్తే నాకు లేదు కానీ తనకుంది. నాకు దేవుడు సీట్ ఇచ్చాడు అన్నాడు. ఇచ్చాడని నమ్మావు కాబట్టి ఇస్తాడులే అన్నా. 15 రోజులు తిరిగాను నారాయణ కాలేజీలో సీట్ కోసం. 15 రోజుల్లో దేవుడు 3 ద్వారా వాళ్ళకి రికమెండేషన్ ఇప్పించి సీట్ ఇచ్చాడు. అయితే బాగానే వెళ్ళాడు. మరి అప్పుడు ఎందుకు మానేశాడో నాకు దేవుడికే తెలుసు. అయితే మరి లాస్ట్ లో వచ్చేసాడు కదా, 2 నెలలు తిరిగి వచ్చాడు అటు ఇటు. వచ్చినాక ప్రిన్సిపల్ గారు ఒక్కరోజు మానేస్తే అసలు కాలేజీకి రానివ్వడం అనేది అది అసంభవం. ఎందుకు మానేసావు, రావద్దు, రేపు నుండి రావద్దు అంటారు. అలాంటిది 2 నెలలు మానేసిన తర్వాత అక్కతో ప్రేయర్ చేయించుకుని నేనైతే వద్దనుకున్నా. ఇంకా వీడికి వేస్ట్గా చదవడలే అనుకుని నా కష్టార్జితం ఎట్టా పోయిందని నేను బాధపడేదాన్ని. అయితే ఎల్లుడి ఒక రోజు ఫోన్ చేసింది. వాళ్ళ అవసరాన్ని బట్టి దేవుడు నా కార్యం చేయడానికి తన ద్వారా ఫోన్ చేయించాడు. ఫోన్ చేసి అక్క పాలు వెళ్తున్నాడా అంటే నాకు ఇష్టం లేదురే మానేశాను అన్న. అయితే అలా కాదక్క, తన జీవితంలో తన తమ్ముడి గురించి సాక్ష్యం చెప్పినప్పుడు సరే నేను ఒక ఆశతో, కానీ అది అసాధ్యమనే నేను అనుకున్నా, కానీ దేవుడికి సమస్తం సాధ్యమని నమ్మే. అన్నప్పుడు వెళ్ళినాక 1 గంట 2 గంటలు కూర్చున్నాక వచ్చారు ప్రిన్సిపల్ గారు. మమ్మల్ని జాయిన్ చేసిన సార్ని పెట్టారు. చెప్పినాక అసలు వద్దమ్మా, మీ అబ్బాయి కాలేజీ చదవడు, వద్దు, పంపించేయి, తీసుకెళ్ళిపో, టీసీకి అప్లై చేసుకో అన్నాను. టీసీకి అప్లై చేసుకుంటున్నానండి అని నేను ఏం మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాను. మమ్మల్ని అడ్మిషన్ చేసుకున్న సారు కొంచెం నా సై చేస్తా, ఆయన కొంచెం భరోసాగా అన్నాడు. అయితే ఇంకా సరే అక్కడ రిసెప్షన్లో మేడం ఉంటుంది. ప్రిన్సిపల్ గారు లోపలికి వెళ్ళిపోయి, ఆయన తిట్టారు కదా, తిట్టిన పాపంలో లోపలికి వెళ్ళిపోయి 1 గంట తర్వాత బయటకు వచ్చారు. వచ్చి అసలు ఎందుకు వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళిపోయావు, 2 రోజులు ఏం చేసావు, వీడేం మాట్లాడట్లా, నేను మాట్లాడలా. అప్పుడు రిసెప్షన్లో మేడం వచ్చింది, సార్ ఆడు వెళ్ళిపోయాడంట సార్ కర్నూలు దాకా. అంటే ఏడా కర్నూలు ఎందుకు వెళ్ళారు అని మళ్ళీ ఎంత బాగా టచ్ చేసుకుని కాలేజీకి వచ్చేవాడు, నేను ఎంత ప్రేమించాను నేనని. అక్కడ నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, సమస్త జ్ఞానమునికి మించినటువంటి క్రీస్తు సమాధానం అక్కడ ఏలువేడి చేయాలయ్యా, నాకంటే ముందు మీరు వెళ్ళాలి, నేనైతే ప్రిన్సిపల్ గారితో మాట్లాడలేనని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. నాకంటే ముందు దేవుడు వెళ్ళాడు అక్కడికి. అది ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు సమాధానం సరే రేపు నుంచి 3 ఎగ్జామ్స్ తగ్గొట్టాడు. సంక్రాంతి నోటు రాయాలి, అది రాయాలా, ఇప్పుడు ఎన్నో ముందు నోటు రాయాలా, కాలేజీలో అప్పుడు ప్రీ ఫైనల్ జరుగుతుంది వెళ్ళినప్పుడు ఆ 3 రాయాల. కానీ రాసిన కాళ్ళే రాసేసుకుని వాడికి చదువుకున్నాను. మళ్ళీ ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ అన్ని రాశాడు. 15 రోజులు ఖచ్చితంగా 14 రోజులు కాలేజీకి వెళ్ళాడు. 15వ రోజున ఎగ్జామ్స్ మొదలు. అయితే 15వ రోజున ఎగ్జామ్స్ అయితే ఏంట్రా అంటే ప్రిన్సిపల్ గారు నా పరువు నిలబెట్టరాను అలా కొంచెం ఆదరణకరమైన మాటలు చెప్పినప్పుడు ఆవిడలో ఒక చదవాలని ఒక ఆశ దేవుడే పుట్టించాడు. అలాగే అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. అంటే ఆగిపోయింది.
నాకు ఆగిపోయింది. కానీ దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నా. ఎందుకంటే అది ఒక్కటే అన్ని పాస్ అవుతాననే హోప్ కూడా నాకు లేదు. ఎందుకంటే ఆడు చదవలేదు కాబట్టి. సంవత్సరాంత కాలేజీకి వెళ్ళి పిల్లలు 2-3 తప్పుతున్నారు కదా, ఊరేంటి అనుకున్నాను. దేవుని కృపలో అన్ని పాస్ అయ్యాక ఒకే ఒక సబ్జెక్ట్ ఆగింది. దేవుని నామానికి మహిమకరంగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా మరి సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. మరి అంతేకాదు తన తర్వాత ఏం చదవాలి కూడా దేవుడే తెలియచేయాలి. అంతేకాదు కానీ దేవుడిలో వాడబడాలి. ఒక నిప్పుకాలంగా దేవుడు ఆయన ఆడుకోవాలని నేను అనుకుంటున్నాను. అంతేకాదు కానీ అక్క బాప్తిసం ఇచ్చినప్పుడు పౌలను పెట్టారు. అది పుట్టినప్పుడు కూడా పాస్టర్ గారు అదే పేరు పెట్టారు. నేను బాప్తిసం ఇస్తాను తీసుకెళ్ళేటప్పుడు మనసులో అనుకున్నాను ఏం పేరు వచ్చిందో చూద్దామని. అక్క పైకి రాగానే పాలు అన్నారు. అయితే అక్క చూసారా దేవుడు ఆడికి ఆ పేరు పెట్టి చిన్నప్పుడు కూడా అంటే దేవుడికి తెలుసు కదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మహిమకరంగా అదే చేశారని. అలాగే పౌలులాగా ఆడు వాడబడాలని, ఈ లోకంలో ఏదో సంపాదిద్దామని కానీ ఏదో ఆస్తులు కూడా ఎక్కాలని నాకు ఆశ లేదు. కానీ దేవుని కొరకు మహిమకరంగా బతకాలి నా కుటుంబంలో ప్రతి ఒక్కరు. అలాగే రమ్య, సతీష్, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా దేవుని తెలుసుకుని ఆయన నామానికి మహిమకరంగా మా బంధువులందరూ కూడా దేవుని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదే అలాంటి మహిమ దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కరు బ్రతకాలి. మీ ఆరాధనలో మీరు మీ అందరూ వచ్చినందుకు మరొకసారి వందనాలు, ఆత్మతండానికి వందనాలు చెప్పుకుంటూ సాక్ష్యం. ప్రభు నిజంగా వారి కుటుంబాన్ని చేసిన మేలుని బట్టి దేవునాన్ని మహిమించలేదు. నిజంగా వారి జీవితంలో చేసిన మేలు, దేవుడు చూపించిన ప్రేమ. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఏం చేశాడు? హత్తుకొని ముద్దు కొట్టించి తీసుకున్న తర్వాత బిందు చేయించాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా వారితో పాటు సంతోషించడానికి, అలాగే దేవుని నామంలో దేవుడు వారి వారి బిడ్డల కుటుంబాన్ని చూపించిన ప్రేమ అనేకులకి సువార్త రూపంలో తెలియచేసి మన దేవునామాన్ని మేంపరిచిన కుటుంబం కోసం మనందరం కూడా ఒకసారి ప్రార్థన చేయించడం ఉపయోగించి మహాపరిశుద్ధుడే మహానుతులతో మన మాట్లాడుతున్న కుటుంబాన్ని చేతులుగా పిలుస్తున్నాం. ప్రభావ నిజంగా సహోదరి కుటుంబంలో చేసిన కార్యములను బట్టి, మేలును బట్టి, అలాగే మీరు చూపించిన కృప కనికరాలను బట్టి మీకు లెక్కించాలని కృతజ్ఞతలు ఆశిస్తున్నాం. ప్రభావ వారి ఎడల మీరు చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ఈ విధంగా సువార్త కూడిక ద్వారా అనేక మందికి మీ ప్రేమను అలా తెలియచేయడానికి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. వారి బిడ్డను దీవిస్తున్నాం. ప్రభావ ఆశీర్వడి ప్రాణం తృప్తిపరిచేదేమైనా నిజంగా పాలు మీ కొరకు ఒక అగ్ని ఘనంగా వాడబడ్డానికి సహాయం చేయండి. మీ కొరకు నాయన బలమైనటువంటి యవనస్తుడు నాయన యేసు నామములైన తండ్రి థాంక్యూ మీకోసం బలమైన ఆయుధంగా అందుగా వాడుకోవడానికి కావాల్సిన కృపను విడుదల చేస్తున్నాం. ప్రభావ తన స్టడీస్ అనేది కావాల్సినటువంటి కృపను విడుదల చేస్తున్నాం. ప్రభావ ఆ సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి. నెక్స్ట్ ఇయర్ చదవాల్సిన దానికి కావాల్సిన జ్ఞానములు వేకలు కలిగిన భవిష్యత్ 11 ప్రకారం ఆలోచన బలపడక ఆధారం ఆత్మకు తెలియజేయడం కలిగించి ఆత్మకు బలమైన గెలుపుతున్న సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. వారి కష్టాజీతం దీవిస్తున్నాం. ప్రభావ వారి కుషాలను దీవిస్తున్నాం. ప్రభావ వారి గొర్రెల మందం దీవిస్తున్నాం. ప్రభావ ఇంకా అధికారం 1-2 ప్రకారం ఫలించి అభివృద్ధి విస్తరించి విడుదల నుంచి లోపరుచుకుని ఆశీర్వాదాన్ని వేస్తున్నాను విడుదల చేస్తున్నాను. వేస్తున్నాం. ప్రభావ వారి తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్య క్షేమాలు మరొక 4-2 ప్రకారం దేవుడు రెక్కలకి విడుదల చేస్తున్నాం. ప్రభావ పరిశుద్ధాత్మ వారి భర్త వారి కుటుంబాలు కూడా సమాధానం పరిచయం జతపరచండి, ఐక్యపరచండి. కుటుంబంలో శాంతి సమాధానాలు ఏలుకోవడానికి సహాయం చేయండి. ఈ గ్రామం ఇంకా నాయన వారి జీవితాల్లో అనేకులకి అలా యేసునామములో మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి. ఇంకెన్నో మేలుతో తృప్తిపరిచి నడిపిస్తున్నందుకు వస్తుంది. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబంగా, ధనపరంగా, అమృతపరంగా ఆశీర్వదిస్తున్నాం. ధనరాత్రికి చెందించింది మనకి స్తోత్ర. ఇక్కడ కూడా భద్రపరుస్తున్నాం. ప్రభావం స్తోత్రాన్ని సమితి ప్రసంగంగా భద్రం చేస్తున్నాం. ప్రభావ ఈ కూడిక ద్వారా వారి జీవితాల్లో నా తండ్రి వారు ఇంకా నాయన యేసునామాన్ని మయంపరిచే రీతిలో కార్యాలు జరిగించలాగిన మీ నామాన్ని కనపరిచే కార్యాలు జీవితాలు ఇంకా తలపెట్టలాగిన మమ్మల్ని యేసునామాన్ని రక్షణ పాత్ర చేయబడింది. నాయన థ్యాంక్ యూ లేదు ప్రచురింప అభిషేకాన్ని విడుదల చేస్తూ ఇంకా వారి కుటుంబంలో అత్యధికంగా ప్రేమ పొంగి పెరుగులాగిన యేసునామాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రాణవాయువాన్ని సన్నిధించమని అందరూ సంస్థాన పరిశుభ్రాన్ని సన్నిధించు. నా ప్రాణవాయువాన్ని సన్నిధించి మనం చేసిన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అలాగే
ఒకసారి ఆ ఫ్యామిలీకి సంప్రదించండి. జగత్తు పునాది వేయబడక ముందు ప్రభా ఈ కూడికి నువ్వు ఏర్పాటు చేసిన నాయన ప్రభా బిడ్డ నాయన కుమారుడు